విడతగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో సరికొత్త సాంకేతిక విప్లవం ఆవిష్కృతమైంది. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి, మధ్యలోనే పనులు ఆగిపోకుండా చూడడానికి ప్రభుత్వం షియర్ వాల్ టెక్నాలజీని విస్తృతంగా అందుబాటులోకి తెస్తోంది. సాధారణంగా నగరాల్లోని బహుళ అంతస్తుల భవనాలకు మాత్రమే వాడే అధునాతన ఇంజనీరింగ్ విధానాన్ని ఇప్పుడు పేదల సొంతింటి కలని త్వరగా సాకారం చేయడం కోసం ఇందిరమ్మ ఇళ్లకు అన్వయిస్తున్నారు. సాంప్రదాయ పద్ధతుల్లో ఇటుకలు, సిమెంట్తో ఇల్లు నిర్మించడానికి దాదాపు 90 రోజులు సమయం పడుతుంది. కానీ ఈ సరికొత్త టెక్నాలజీ ద్వారా కేవలం 12 నుంచి 15 రోజుల్లోనే ఒక పక్కా ఇందిరమ్మ ఇంటి సివిల్ నిర్మాణాన్ని పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రైవేట్ సంస్థ వేదాన్ ఇన్ఫ్రా హౌసింగ్ డిపార్ట్మెంట్తో కలిసి అల్యూమినియం, స్టీల్ ఫార్మ్ వర్క్ విధానంలో ఈ ఇళ్లను నిర్మిస్తోంది. ఈ పద్ధతిలో కేవలం 6 నుంచి 8 మంది కార్మికులతోనే పని పూర్తవుతుంది. ఇటుకల వాడకం అస్సలు ఉండదు. గోడలను స్టీల్ రీన్ఫోర్స్డ్ కాంక్రీట్తో ఒకేసారి ఏకీకృతంగా నిర్మించడం వల్ల ప్లాస్టరింగ్ వంటి పునరావృత పనుల ఖర్చు తప్పుతుంది. అంతేకాకుండా గోడలపై పగుళ్లు వచ్చే అవకాశం అస్సలు ఉండదు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరి మండలం కొఠారి గ్రామంలో ఆదివాసీల కోసం ఈ టెక్నాలజీతో నిర్మించిన మోడర్న్ ఇందిరమ్మ ఇళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. సోమవారం జరిగిన భారీ గృహ ప్రవేశాల కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని ఈ ప్రయోగాత్మక గృహ నిర్మాణ నాణ్యతను పరిశీలించారు. షట్టరింగ్ వేసిన వెంటనే కాంక్రీట్ పోసి మరుసటి రోజుకే డిషట్టరింగ్ ప్రక్రియను విజయవంతం చేసి విధానాన్ని అధికారులు సీఎంకు వివరించారు. నిజామాబాద్, నాగర్ కర్నూలు, కామారెడ్డి, మెదక్, నారాయణపేట్, సంగారెడ్డి జిల్లాల్లో ఇప్పటికే ఈ విధానంలో దాదాపు 150 ఇళ్లను విజయవంతంగా నిర్మించినట్లు గృహ నిర్మాణ సంస్థ అధికారులు తెలిపారు. ప్రభుత్వం పేదలకు అందిస్తున్న 5 లక్షల ఆర్థిక సహాయంతోనే 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో హాల్, బెడ్రూమ్, కిచెన్, బాత్రూమ్ మరియు టాయిలెట్లతో కూడిన పూర్తి స్థాయి ఇల్లు ఈ టెక్నాలజీతో సిద్ధమవుతుంది. ముడి సరుకు రవాణా కష్టంగా ఉండే మారుమూల ప్రాంతాల లబ్ధిదారులకు, సొంత డబ్బులు పెట్టుకోలేని పేదలకు ఇది ఒక సువర్ణ అవకాశం. ఈ పద్ధతిలో కట్టిన ఇల్లు బలమైన ఈదురుగాలులు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా తట్టుకుంటాయి. ఈ ఇళ్ల బాహ్య గోడలు 5 అంగుళాలు, అంతర్గత గోడలు 4 అంగుళాల మందంతో ఉండి లోపల ఎక్కువ స్థలం లభిస్తుంది. ఈ నిర్మాణాలు దాదాపు 60 ఏళ్ల పాటు అత్యంత పటిష్టంగా, మన్నికగా ఉంటాయని ఇంజనీరింగ్ నిపుణులు ధృవీకరించారు. దీనివల్ల లబ్ధిదారులపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడకుండా వేగంగా ఇల్లు పూర్తవుతుండడంతో రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ టెక్నాలజీని పెద్దపీట వేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.